హాయ్ హలో నమస్తే నేను మురళి వెల్కమ్ బ్యాక్ మురళి తెలుగు బ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నేను ఒక మంచి విషయం చెప్పబోతున్నానండి. ఇప్పుడు మనం వచ్చిన ఆలయం ఎంతో అద్భుతమైన ఆలయం అండి. అవునండి, 300 ఏళ్ల కిందటి శివాలయం అండి. అంతేకాదండి, ఈ శివాలయంలో స్వయంభు శివలింగం ఉందండి. స్వయంభు శివలింగంతో పాటు అతి భారీ గణనాథుడు, ఆ గణేశుడు విగ్రహం కూడా పురాతనమైన విగ్రహం అండి. గణేశుడు అలాగే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా అతి పురాతన విగ్రహం అండి. చూడండి మన వెనకాల కనిపిస్తుంది కదండి, అదేనండి ఆలయం. 300 ఏళ్ల కిందటి ఆలయం అండి. ఈ ఆలయం లోపల స్వయంభు శివలింగం ఉందండి. ఆ శివలింగం పక్కనే అతి భారీ గణనాథుడు కూడా అక్కడ కొలువై ఉన్నారు. ఒకసారి మనం ఆలయంలోకి వెళ్ళి ఈ ఆలయం తాలూకు విశేషాలు ఏంటి, లోపల స్వామివారు ఎలా ఉన్నారు అనేది కూడా మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ ఆలయం ఎక్కడుందంటే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో పోతాయిపల్లి అనే గ్రామంలో ఉందండి. మీకు ఇక్కడికి ఎలా రావాలా అనేది నేను గూగుల్ మ్యాప్ లింక్ ఇస్తా, ఆ లింక్ ద్వారా రావచ్చు. ఇక ఆలస్యం చేయకుండా మనం ఈ ఆలయం గురించి విశేషాలు తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తారని ఆశిస్తూ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అక్కడ మనకి ఆ స్తంభం కనిపిస్తుంది కదండి, కమాను. ఆ కమానేనండి మెయిన్ హైవే అది. మనం ఇటు నుంచి వస్తే కొంపల్లి మేడ్చల్ హైవే మీదుగా ఎంజల్ రూట్ నుంచి ఇటు సామిరిపేట వెళ్ళే రూట్కి వస్తే అక్కడ మధ్యలో పోతాయిపల్లి అనే గ్రామం ఉంటుందండి. ఆ గ్రామంలోనే అండి ఈ పురాతన 300 ఏళ్ల శివాలయం ఉందండి. ఇవి ఒకటి చూసారా, ఈ లోపలేనండి ఉండేది శివాలయం. సరే, మనం ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ దగ్గర ఈ ద్వారం దగ్గర చూడండి 2 అరటి చెట్లు ఉంటాయి ఇటు అటు. అక్కడి నుంచి అలా మెల్లగా మనం లోపలికి వెళ్ళిపోవాలి. ఫ్రెండ్స్, లైక్లు కొట్టండి ఫ్రెండ్స్. మీరు ఎన్ని లైక్లు కొడితే అంతమందికి రీచ్ అవుతుంది ఈ వీడియో. ఇక్కడ చాలా పెద్ద మర్రి చెట్టు ఉంటుంది ఫ్రెండ్స్. మర్రి చెట్టు, వేప చెట్టు రెండు కలిపి ఉంటాయండి. అయితే ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం ఫ్రెండ్స్. దాదాపు 300 ఏళ్ల కిందది. మన దురదృష్టం ఏంటంటే కరెక్ట్ చరిత్ర ఈ ఆలయం లేదండి. అయితే ఆలయం లోపలికి వచ్చిన వారు ముందుగా ఇక్కడ కాళ్ళు శుభ్రం చేసుకొని రావాలండి. చూడండి, అతి పెద్ద మర్రి చెట్టు. అయితే ఇక్కడ ఒక ఆయన ఉన్నారండి, ఆయన పూర్వీకుల నుంచి చేస్తున్నారండి. వాళ్ళ తాతల నుంచి, వాళ్ళ తాతల దగ్గర 300 ఏళ్ల పైనే వాళ్ళ వంశం వాళ్ళందరూ కలిపి చేస్తున్నారంటండి. బాబా చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద మర్రి చెట్టు ఉందో ఇక్కడ. అయితే మన ఆలయంలోకి వెళ్ళే కంటే ముందు ఈ మర్రి చెట్టు దగ్గర నుంచి ఇలా వచ్చేస్తే అదే అండి మెయిన్ ఆలయం. అక్కడే స్వయంభూ శివలింగం ఉంది. అలాగే మనకి ఇంచుమించు ఒక 5 అడుగుల విఘ్నేశ్వర స్వామి విగ్రహం కూడా ఉందండి. అతి పెద్ద భారీ గణనాథుడు కొలువై ఉన్నారండి ఆ లోపల. అక్కడికి అంతా వెళ్లే ముందు మనం ఒకసారి ఇక్కడ క్షేత్రపాలకులైన ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని వద్దాం కానీ. ఓ ప్రభు హనుమంత, మీకు జై జైలు. మా పట్ల కృపచూపుము గురుదేవ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత ఆచార్యం వాక్పటుత్వంచ హనుమాత్ మరణాత్ భవతే. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ హనుమంతుల వారిని దర్శించుకున్నాక ఆ పక్కనే మనకి సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటారండి. సరే, ఆ స్వామిని కూడా మనం దర్శించుకుందాం తన. ఫ్రెండ్స్, ఈ ఆలయం పోతాయిపల్లి అనే గ్రామంలో ఉందండి. మీరు ఈ ఆలయానికి ఎలా రావాలి ఏంటి అనేది నేను గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా మీరు రావచ్చు. ఒకసారి ఆలయ పరిసర ప్రాంతాలు చూడండి ఫ్రెండ్స్. అయితే మొన్న కార్తీక మాసం వేళలో ఇక్కడ పూజలు అంగరంగ వైభవంగా చాలా బాగా జరిగాయంట అండి. ఇలాంటి పురాతన ఆలయాలు మనం వెలుగులోకి తీసుకొచ్చి 10 మందికి తెలియజేస్తే మన తదనంతరం ఇలాంటి ఆలయాలు ఎంతో డెవలప్ అవ్వడానికి మనం దోహదపడిన వారం అవుతామండి. అందుకుగాను మీరు ఇలాంటి వీడియోలు 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి ఆలయాలు 10 మందికి తెలియాలండి. తెలిస్తేనే ఇలాంటి ఆలయాలు వెలుగులోకి వచ్చేది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ క్షేత్రపాలకులైన ఆంజనేయ స్వామిని అలాగే అక్కడ ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నాం కదండి. ఇక ఆలస్యం చేయకుండా ప్రధాన ఆలయంలోకి వెళ్ళి స్వయంభూ శివలింగం అలాగే అతి భారీ గణనాథుడు కూడా లోపల ఉన్నారండి. వీడియోని మిస్ అవ్వద్దండి, అద్భుతంగా ఉన్నది గణేశుని విగ్రహం. అయితే సరే, లోపలికి వెళ్ళి ఆ విశేషం కూడా ఏంటో చూసేద్దాం రండి.
ఫ్రెండ్స్, ఈ ఆలయం చాలా పాత ఆలయంలో కనిపిస్తుందండి. ఎందుకంటే ఇలాంటి కట్టడాలు పూర్వము చోళరాజుల కాలంలో నిర్మించిన ఆలయంలా ఉంటుందండి. అయితే 2 స్తంభాలకి ఇక్కడ 2 నాగుపాములు అయితే ఉన్నాయండి. అవి కూడా చాలా అద్భుతంగా మనకి దర్శనమిస్తుంటాయి ఆలయంలోకి వెళ్ళే ముందు. అలాగే ఇక్కడ నందీశ్వరుడు కూడా ఉన్నారు. ఒకసారి నందీశ్వరుని కూడా దర్శించుకుందామండి. ఇలాంటి అతి పురాతనమైన ఆలయాలు మనకు అరుదుగా కనిపిస్తుంటాయండి. వీటిని కాపాడుకోవడం మన ధర్మం అండి. ఈ వీడియో కనుక మీరు 10 మందికి షేర్ చేస్తే, ఈ ఆలయం గురించి కొంతమందికి తెలిస్తే ఈ ఆలయం అభివృద్ధికి తోడ్పడిన వారు అవుతారండి. అలాగే నా ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఆలయానికి కొంతమంది భక్తులు వచ్చారండి. వాళ్ళని కూడా అడిగి ఈ ఆలయం గురించి విశేషాలు తెలుసుకుందాం. చెప్పండమ్మా, మీ పేరు? నా పేరు నాగమోహిని అండి. అలాగే ఈ ఆలయం అండి చాలా పురాతనమైన ఆలయం అండి. మేము వచ్చి కొద్ది రోజులైనా మేము దర్శనం చేసుకున్న మా కోరికలు నెరవేరాయండి. ఎక్కడ లేదు, అతి పురాతనమైనది. కాణిపాకంలో ఉన్నట్టే ఇక్కడ కూడా ఇంత మంచి విగ్రహాన్ని ఉంది గణేశుడు. చాలా ఎవరు వచ్చినా భక్తుల కోరికలు నెరవేరుతాయి. మాకు కోరికలు నెరవేరాయి. మా పాపకు మంచి సంబంధం అయింది. మేము వచ్చి 6 months కూడా అవ్వలేదు. మాకు ఇక్కడ ఆలయం ఉందని మాకు దేవుడు మంచి పాపకి ఒక లైఫ్ ఇచ్చారు. జాబ్ వచ్చింది. తర్వాత మంచి సంబంధం కూడా కుదిరింది. నేను చాలా సంతోషము. ప్రతి సోమవారం వస్తాము. ఈరోజు ఆరుద్ర నక్షత్రం అని వచ్చామండి. ఇక ఆలస్యం చేయకుండా మనం లోపలికి వెళ్ళి స్వయంభు శివలింగాన్ని అలాగే అతి భారీ గణనాథుని కూడా దర్శించుకుందామండి. మీకు ఇక్కడ నుంచి మనకి ఆల్రెడీ కనిపిస్తుంది చూడండి, స్వయంభు శివలింగం అండి అక్కడ ఉండేది. స్వయంభుగా వెలిసిన శివలింగం. అలాగే ఆ పక్కనే మనకి భారీ గణనాథులు ఉన్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి దర్శించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనం లోపలికి వెళ్తూనే మనకి శివలింగం అలాగే రైట్ సైడ్ భారీ గణనాథుడు కనిపిస్తుంటారు. అలాగే వెనకాతల వారికి నాగదేవత విగ్రహాలు కూడా ఉన్నాయండి. లోపలికి వెళ్ళి అవి కూడా దర్శించుకుందాము. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ శివలింగం దాదాపు 300 ఏళ్ల పైమాటేనండి. అప్పటి నుంచి ఇక్కడ ఈ శివలింగం ఉంది. శివలింగంతో పాటు శివుడు కుమారుడైన గణనాథుడు కూడా ఇక్కడే కొలువై ఉన్నారండి పక్కనే. అది కూడా మనం చూద్దాం. ముందుగా శివుని మనస్ఫూర్తిగా స్మరించుకోండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఫ్రెండ్స్, అలాగే ఈ శివలింగంతో పాటు మనం గణనాథుని చూసే ముందు ఇక్కడ కొన్ని నాగదేవతామూర్తి విగ్రహాలు ఉన్నాయండి. శిల్పాలు అవి కూడా మనం దర్శించుకుందాం ఒకసారి. చూడండి, ఇక్కడ బండకే చెక్కు ఉన్నాయండి. అయితే ఇక్కడ శివలింగం భారీ గణనాథుడు ఎప్పటి నుంచి ఉన్నారో ఈ విగ్రహాలు కూడా ఇక్కడ చెక్కి అప్పటి నుంచే ఉన్నాయంటండి. చూసారా ఫ్రెండ్స్, శివలింగం ఎంత అద్భుతంగా దర్శనమిస్తుందో మనకి. ఫ్రెండ్స్, మనం అతి పురాతన 300 ఏళ్ళ కింద శివలింగాన్ని దర్శించుకున్నాం. అలాగే మనకి ఇక్కడ ఉన్న నాగదేవతామూర్తి విగ్రహాలు కూడా దర్శించుకున్నాం. ఇక ఆలస్యం చేయకుండా అతి భారీ గణనాథుడు ఆయనను కూడా మనం దర్శించుకున్నామండి. మీకు తెలుసు కదా ఏం చేయాలో. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇక మనం ఆలస్యం చేయకుండా భారీ గణనాథుని దర్శించుకుందాం రండి. ఓం నమో విఘ్నేశ్వరాయ. ఓం నమో గం గణపతియే నమః. చూసారా ఫ్రెండ్స్, అతి భారీ గణనాథుడు. ఫ్రెండ్స్, నాకు తెలిసి ఇంత దగ్గరలోని మేడ్చల్ మల్కాజ్గిరి దగ్గరలో ఇంత పెద్ద భారీ గణనాథుని మీరు ఎప్పుడు చూసుండరండి.
అయితే ఈ ఆలయం పోతాయపల్లిలో ఉందండి. ఎలా రావాలా ఏంటనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. లింక్ ద్వారా మీరు రావచ్చు. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో గం గణపతి అయి నమః. చూసారా ఫ్రెండ్స్, ఎంత భారీ గణపతి విగ్రహము. అయితే ఇక్కడ పరమశివుడు తండ్రి, ఆ పక్కనే తనయుడు విఘ్నేశ్వరుడు. ఇలాంటి పురాతన ఆలయాలు దర్శించుకోవాలండి. మనం దర్శించుకునేదే కాకుండా మన పిల్లలకు కూడా తెలియజేయాలి. ఎందుకంటే ఇలాంటి ఆలయాలు మనం ఇప్పుడు దర్శించుకోకపోతే కాలక్రమేణా కనుమరుగైపోతాయండి. అలా కాకుండా ఉండాలంటే ఈ ఆలయం ఇక్కడ ఉందని చెప్పి 10 మందికి మీరు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఒకసారి చూడండి ఎంత పెద్ద గణనాథుడు. ఫ్రెండ్స్ 500 లైక్స్ కొట్టండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి. మీరు ఎన్ని లైక్స్ కొడితే ఈ వీడియో అంతమందికి రీచ్ అవుతుందండి. అలా అంతమందికి రీచ్ అవ్వడం వల్ల చాలామందికి ఇక్కడ ఈ ఆలయం ఉందని తెలుస్తుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇంకా ఇలాంటి పురాతన టెంపుల్ వీడియోలు మరెన్నో ఉన్నాయండి. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి అవి కూడా చూస్తారని ఆశిస్తూ ఇంకా మరో ఆలయంతో మళ్ళీ తిరిగి కలుసుకుందామండి. జై హింద్. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.